నమస్కారం నమస్కారం. కల్కి నుండి ఆ బుజ్జి క్యారెక్టర్ వదిలేరు చూడండి బాబాయ్. ఆ 58 సెకండ్ల ఇంట్రడ్యూసింగ్ వీడియో చూశాక అబ్బా సాయిరామ్ అనుకున్నా. నాకైతే ఇది కదరా, అసలు ఇలా కదా మన తెలుగు సినిమా నుండి, మన ప్రభాస్ అన్న నుండి మనం కోరుకునేది. ఇలా న్యూ ట్రెండ్ సెటర్ సినిమా రావాలి కదా అని నాకైతే ఫుల్ కుషైన ఆ 58 సెకండ్ల బుజ్జి ఇంట్రడ్యూసింగ్ వీడియోకి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఒరే ఆ గ్లిమ్స్, ఆ కల్కి బుజ్జి టీజర్లు మేము కూడా చూసాం గానీ సోదాపి నీ సొల్లేంటో చెప్పు అని అనొచ్చు. కానీ ఈ వీడియో మొత్తం చూసాక బా భలే ఉంది తెలుగు అంటూ కల్కి వీడియో అనాలిసిస్ అని మీరు అనాల్సిందే. ఇక మనం మ్యాటర్ లోకి వెళ్తే, వాళ్ళు చెప్పినట్టుగానే బుజ్జి అనే క్యారెక్టర్ కోసం పెద్ద ఈవెంట్ పెట్టి బుజ్జి అనే కార్ లో ప్రభాస్ అన్నని కల్కి మూవీ గెటప్ వేసి అదే కార్ లో ఎంట్రీ కూడా ఇచ్చారు, దుమ్ము లేపారు. అయితే తొక్కలో బుజ్జి కోసం ఇంత అవసరమా అని అందరం అనుకున్నాం. కానీ సినిమా మొత్తానికి ఈ బుజ్జి క్యారెక్టర్ కానీ ఆ కార్ డిజైన్ కానీ వేరే లెవెల్ అన్నమాట. అందుకే అంత హడావిడి చేశారు. అసలు ఆ బుజ్జి అనే దానికోసం, ఆ కార్ డిజైనింగ్ కోసం మహీంద్రా కార్ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద ఐఐటి ఇంజనీర్లు కష్టపడి వేరే లెవెల్లో న్యూ డిజైన్ చేశారు బాబాయ్. ప్రభాస్ అన్నతో తమాషా మరి. ఇక నాగశ్విన్ అయితే అది బుర్ర కాదు, 10 రోబోల తెలివి కలిసిన హ్యూమన్ బుర్రలా అనిపిస్తుంది ఆ సెటప్ అంతా చూస్తూ ఉంటే. అయితే ఈ బుజ్జి అనే క్యారెక్టర్ కి మన కీర్తి సురేష్ గారే క్రేజీగా డబ్బింగ్ చెప్పారు. కామెడీగా ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రభాస్ అన్నతో సినిమా మొత్తం ఒక ఆట ఆడుకునే దానిలా భలే ఉంది కదా. అయితే బుజ్జి గురించి ఆ ఇంట్రడ్యూసింగ్ వీడియోలోనే తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ తో పాటు అదర్ లాంగ్వేజ్ ని కూడా మిక్స్ చేసి యాడ్ చేసి చూపించారు. ఇది ఒక రకమైన బ్రిలియంట్ ప్రమోషన్ బాబాయ్. నాగశ్విన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే, మహానటి మూవీ ట్రైలర్ వదలకుండానే సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ బయోపిక్ హిట్ కొట్టారు మన నాగశ్విన్. మామూలుడు కాదయ్యో. ఈ బుజ్జి కార్ తో సినిమాలో మొత్తం యుద్ధాలు, ఫైట్స్ మ్యాక్సిమం అన్ని సీన్ లో ఉండేలా మనకి కనబడుతుంది. అయితే ఇది టెక్నికల్ గా మన త్రిబుల్ ఈ మెకానికల్ ఇంజనీర్ అయిన భైరవ దీన్ని స్పెషల్ గా తయారు చేశాడు అనుకుంటా బాబాయ్. అసలు ఆ సీన్స్ చూస్తే ఫ్యూచర్లో ఎంత టెక్నికల్గా ముందుకు మనం వెళ్తామో ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. థార్కేమో హ్యామరు, ఐరన్ మ్యాన్కేమో సూటు, స్పైడర్ మ్యాన్కేమో జుజ్ అనే బూజు, కెప్టెన్ అమెరికాకేమో షీల్డ్. ఇక మన కల్కి భైరవాకి కొత్తగా ట్రై చేసి బుజ్జి అనే దానిని అలా గుర్తుండిపోయేలా డిజైన్ చేసి యాడ్ చేశారు బాబాయ్. అయితే ఇప్పటికీ కల్కి నుండి అన్ని కలిపి 3 వీడియోలు వదిలారు. ఫస్ట్ గ్లిమ్స్లో ఏమో నీటి కోసం మరియు దేవుడిని మర్చిపోయి భూమిని ఏలడానికి వచ్చిన హ్యూమన్ విలన్స్ అండ్ రోబోట్స్ను చూపించారు. అశ్వత్థామ గురించి వచ్చి పూజలు జరిగిన దేవాలయంలో శివుడికి పూజ చేస్తూ ఆ శివుడిని స్మరిస్తూ ఉండే అశ్వత్థామగా, శివుడి మీద నీటి బొట్టు ఆగిపోయిన వెంటనే అశ్వత్థామకి కలియుగ యుద్ధం ప్రారంభ దశకి వచ్చినట్లు గెస్ చేస్తాడు. అందుకే మణితో పాటు ఆయన శక్తులు కూడా రివర్స్ వస్తాయి అనుకుంటా. కానీ ఆ వీడియోలో అశ్వత్థామ తలపై ఆ మణి మహాభారతంలోని శ్రీకృష్ణుడు తీసేస్తాడు కదా, ఆ ప్లేస్ లో రక్తం కాడుతూనే ఉంటది. ఆయన గాయాలు కూడా మానవు. కానీ ఆ పిల్లోడు ఆ గ్లిమ్స్ లో నువ్వు ఎవరు అంటే ఆ మణికాంతి నెత్తి మీద వెలుగుతూ ద్రోణాచార్య కొడుకుని అశ్వత్థామని అంటారు. మేబీ ఇక కలియుగాంతం స్టార్ట్ అయ్యి అదే టైంలో మన అదే కమలాసన్ గారు కూడా ఎంటర్ అవుతారని నాకు అనిపిస్తుంది బాబాయ్. ఆ సీన్ నుండే ఇక యుగాంతం వచ్చింది, యుద్ధానికి రెడీ అవ్వడానికి అశ్వత్థామ అన్ని పవర్స్ రివర్స్ వచ్చి అనుకుంటున్నా నేనైతే. నాగాశ్విన్ కూడా మహాభారతం ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి 2898 లో ఎండ్ అవుద్ది స్టోరీ అన్నారు. అంటే మొత్తం 6000 సంవత్సరాలు కదా. ఇప్పుడు మనకి కల్కి 2898 ఏడీగా తీస్తున్నారనమాట. ఇది ఇప్పుడే చెప్తున్నా, నా అనాలిసిస్ నాకు అనిపించింది. నువ్వేమన్నా పెద్ద డైరెక్టర్వా, సినిమా గురించి నీకేం తెలుసు అని కామెంట్ చేస్తే మాత్రం బాగోదయ్యా. వీడియో మొత్తం చూసి అప్పుడు చెప్పండి భలే చెప్పవరా అని. కల్కి మూవీ నీటి కోసం యుద్ధంలా ఒక సైడు, పాపం మొత్తం ఎక్కువయ్యి టెక్నాలజీ విపరీతంగా పెరిగి దేవుడి కంటే మేమే గొప్ప వాళ్ళం అన్న చెడ్డ వాళ్ళ గురించి అయినా ఈ సినిమా మాక్సిమం అవ్వచ్చు. ఆ క్రమంలోనే రోబోలన్నీ బాగా విపరీతంగా తయారై గుడిని కూల్చడానికి రోబో వస్తే అశ్వత్థామ దాన్ని పట్టపట్ట కొట్టి పారేస్తాడు అనుకుంటా బాబాయ్. ఈ గ్లిమ్స్ టీజర్ ద్వారా నాకు అనిపిస్తుంది. మీకు పోస్టర్ లో 2 హ్యాండ్స్ బొమ్మని ఇలా గుద్దుకునే చూపించారు కదా, నాకు తెలిసి ప్రభాస్ అదే మన భైరవాకి అశ్వత్థామకి కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైట్ ఉండబోతుంది. నాకు అనిపించిన నా థింక్ ఏంటంటే, ప్రభాస్ అన్న కూడా ఈ సినిమాలో డబుల్ రోల్స్ ఏమో అని అనిపించింది. చూద్దాం, ట్రైలర్స్ ఇంకా ముందు వీడియోస్ వస్తే గెస్ట్ చేయగలం. మన కమలాసన్ గారేమో కాళీ అనే క్యారెక్టర్ ద్వాపర యుగంలో ఉంటాడు. అసలు కలి అశ్వత్థామ ద్వాపర యుగంలో ఉంటారు. మన భైరవ చూస్తే ఏమో 2898 లో ఉంటారు. అసలు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తారు, ఎలా లింక్ చేస్తాడో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది బాబాయ్. అయితే మన భైరవానే కలిగిగా మారతాడేమో.
కాకపోతే న్యూ వర్షన్లా చూపిస్తారని అనిపిస్తుంది. మహావిష్ణువుకి ఉండే విష్ణు చక్రం, ఆ వెహికల్ అండ్ బ్రిలియన్సీ అన్నీ చూపిస్తున్నారు. రిఫరెన్స్గా వేరే లెవెల్లో డిజైన్ చేశారనుకోండి. మొత్తానికి ఎలా చూసినా సరే మునుపెన్నడూ చూడని కన్ని విని రీతిలో కల్కి 2898 ఏడి సినిమా ఉండబోతుంది బాబాయ్. ఇక ట్రైలర్ వచ్చాక ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. నాకు ప్రభాస్ అన్న అవుట్ఫిట్, లుక్ అన్నీ భలే బాగున్నాయి. మొన్న బుజ్జి వీడియో అయితే భలే కామెడీగా కొత్తగా వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ కమల్ హాసన్ గారి లుక్ రిలీజ్ అంట. డేట్ వచ్చినప్పుడు మన ఛానల్లో పెడతా, నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకొని వెయిట్ చేస్తూ ఉండండి. ఇది మరి కల్కి గురించి. నచ్చితే అటు చూసి వెళ్ళిపోకుండా లైక్ కానీ, కామెంట్ కానీ, షేర్ కానీ నీ ఇష్టం 3 చేస్తా అన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఉంటా మరి. అటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచండి. జై హింద్.